నా పేరు పిడమర్తి రవి, మాది ఖమ్మం జిల్లా గార్ల మండలం. నా విద్యాభ్యాసం మొత్తం కూడా స్కూలింగ్ మొత్తం కూడా ఖమ్మం జిల్లా గార్లో జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీ ఖమ్మంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ముఖ్యంగా ఎంఏ చదవాలని, తర్వాత గ్రూప్ టూలో కనీసం ఎంఆర్ఓ ఉద్యోగం అయినా సంపాదించాలని, ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, తల్లిదండ్రులు చదవాలని చెప్పేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉస్మానియా సిటీలో సామాజిక ఉద్యమాలు, తెలంగాణ పట్ల ఉన్నటువంటి ప్రేమను చూసి ఆ సమస్య కోసం పోరాడాలని నేను అనుకున్నాను. గ్రూప్ 2 ఇంటర్వ్యూ తర్వాత నాకు ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత నాకు బహుజన్ సమాజ్ పార్టీ పరిచయం అయి బహుజన్ సమాజ్ పార్టీలో తిరుగుతూను ఆ విద్యార్థి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ తర్వాత 2009 ఎలక్షన్స్ ముందు మాయావతి గారి గురించి ప్రచారం చేయటం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మాయావతికి సాధ్యమని చెప్పి బస్ యాత్రలు కూడా కొనసాగించడం జరిగింది. సార్, బస్ యాత్రలు ఎక్కడెక్కడ చేశారు? బస్ యాత్ర మొత్తం తెలంగాణ 10 జిల్లాల పాటు కొనసాగి చివరిగా సంగారెడ్డిలో ముగింపు సభ జరుపుకున్నాం. ఆ ముగింపు సభకు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా ప్రజాగాయకులు గద్దరన్న వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అన్నీ ఒక ఎత్తు అయితే 2009లో ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఫ్రీ జోన్ అంశానికి సంబంధించి సిద్దిపేటలో ఉద్యోగులు గర్జన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమోదం చేస్తున్నంటే, ఒక పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రం కోసం మరణిస్తానని చెప్తే కనీసం ఆయన సంఘీభావంగా ఒక ర్యాలీ తీయాలి, సంఘీభావంగా ర్యాలీ అని చెప్పి నిర్ణయం నిశ్చయించుకోవడంతో తెలంగాణ విద్యా సంఘాలు కూడా మొత్తం ఏకమై అప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ అనుకున్నాం. ఆ తర్వాత కేసీఆర్కు సంఘీభావంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఆర్ట్స్ కాలనీ నుంచి అమరవీరుల స్మారకం వారికి ర్యాలీ నిర్వహించడం. ఆ ర్యాలీలో విద్యార్థి శక్తి ప్రదర్శించడం ద్వారా ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందని నిశ్చయించుకొని విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అప్పుడు మీరు అనుకున్న జాకుల్లో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు సార్? మేము అప్పుడు అనుకున్నటువంటి జాకులో ముఖ్యంగా BSF, TVS, TRSV, PDSU, AISF, అన్ని కుల విద్యార్థి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు మొత్తం కూడా మాతో ఉన్నాయి. కేసీఆర్కి సంఘీభావంగా నవంబర్ 21 తారీఖున ఒక ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా నవంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఎత్తున ఒక 5,000-10,000 మంది విద్యార్థులతో ఊయిలో కూడా సంఘీభావంగా కార్యాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. డెమోక్రాటిక్గా చేస్తున్న న్యాయాధీక్షని అడ్డుకోవడంతో 29వ తారీఖు పొద్దున్న 8 గంటలకే ఒక 1000 మంది విద్యార్థులతో నేను పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. అక్కడ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఎక్కడ సార్ పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ కేసీఆర్ని అరెస్ట్ చేయగానే అందరం కలిసిపోయి ఇట్లా ఇది అన్యాయము, అట్లా ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించాం. ఆ తర్వాత మధ్యాహ్నం పూట NCC గేట్ కాడ 11 గంటలకు 12 గంటలకు సుమన్ మీద, తొట్ల స్వామి మీద పోలీసుల దాడి ద్వారా ఈ ఉద్యమం ఊపందుకున్నది. ఆ తర్వాత కేసీఆర్ గారు న్యాయదీక్ష ఉపసంహరించడంతో విద్యార్థులు మొత్తం కూడా రియాక్ట్ అయితే మేము కూడా న్యాయదీక్షను కొనసాగిస్తామని చెప్పేసి ఓయిలో న్యాయదీక్షను నడిపినాం. ఆ తర్వాత న్యాయదీక్ష కొనసాగుతున్న సందర్భంలో ఉద్యమాన్ని కొనసాగించడం కోసం డిసెంబర్ 10వ తారీఖున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లలో నిమగ్నం ఉన్న మేమందరం కూడా డిసెంబర్ 6వ తారీఖున నీమ్స్లో దీక్షలో ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఆయన మద్దతు కోరినాం. అట్లనే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ కోరుకునే బాధలు మొత్తం కూడా డిసెంబర్ 10వ తారీఖుకి మద్దతు తెలపడం జరిగింది. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధించి అసెంబ్లీ మీద దాడికి సిద్ధమైనాం. కానీ ప్రభుత్వము డిసెంబర్ 7వ తారీఖున నన్ను, నాతో పాటు నా ఉద్యమ సహచరుడు బండారు వివరాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 9వ తారీఖు 6వ తారీఖు మేము కేసీఆర్ని కలిసినప్పుడు వాళ్ళకు మాట చెప్పారు కేసీఆర్ గారు, మీరు ఈ డిసెంబర్ 10వ తారీఖు చలో అసెంబ్లీని విరమించండి, ప్రభుత్వము మిమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అప్పటికి మాకు కూడా అర్థమైపోయింది, కాల్పులు జరిగితే ఖచ్చితంగా 20 మంది విద్యార్థులు చంపే పరిస్థితిని కూడా మేము కూడా అర్థం చేసుకున్నాం. కానీ అప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు డిసెంబర్ 10వ తారీఖు కనుక మనం విరమించుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన వాళ్ళకి మిగిలిపోతామని, ఎంతో కొంతమంది విద్యార్థులను చచ్చిపోతాం కానీ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడుతున్న దృఢ నిశ్చయంతో ఆ కార్యక్రమాన్ని మేము రద్దు చేసుకోకుండా ముందుకు పోవాలని నిశ్చయించుకున్నాం. దానిలో భాగంగానే అది ముందుకు పోతామని కూడా. కానీ ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు. వారి దీక్షని, వారి అసెంబ్లీని నివారించలేనన్న నిరాసక్తిని వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థులతో పెట్టుకోలేక డిసెంబర్ 9వ తారీఖున ఒక ముఖ్యమైన ప్రకటన తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన జరిగింది. మేమందరూ జైల్లో ఉన్నాము, సంబరాలు చేసుకున్నాము. కానీ సాయంత్రం కల్లా సీమాంధ్ర ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఏకమై రాజీనామా చేసి వచ్చిన ప్రకటన వెనుక తీసుకోవడం జరిగింది. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన మేమందరం కూడా మళ్ళీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించినాం. జనవరి 3వ తారీఖున తెలంగాణ విద్యార్థి మహాగర్జన పేరిట ఒక ముఖ్యమైన బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించడం జరిగింది. కేవలం అతి తక్కువ డబ్బులతో 2 లక్షల రూపాయలతో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులను సమీకరించగలిగినాం. అదే విద్యార్థి శక్తి అంటే. ఆ మీటింగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ జరిగింది సార్? ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జనవరి 3వ తారీఖు 2010న జరిగింది ఈ మహాగర్జన. ముఖ్యంగా ఎవరెవరు దానికి అటెండ్ అయ్యారు? దానికి ముఖ్యంగా అటెండ్ అయింది విద్యార్థి సంఘ నాయకులే. ముఖ్యంగా మేమే ఎవరైతే జాయిక్ నాయకులు ఉన్నారో మేమంతానే కూడా దానికి నాయకత్వం వహించినాము. సభ నిర్వహణ కూడా మేమే చేసినాం. అతిథులుగా వేరే వాళ్ళు చాలామంది వచ్చినప్పటికీ కూడా వరవరరావు వచ్చిండు, గద్దర్ వచ్చిండు, అట్లనే చాలామంది వక్తలు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. దాన్ని మేము విజయవంతం చేసుకున్నాం. ఆ తర్వాత జనవరి 10వ తారీఖున ఉద్యమం విద్యార్థులు చేస్తూ ఉన్నారు. ప్రజల మద్దతు కోసం, ప్రజల్ని చైతన్యం చేయడం కోసం జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని, మహాపాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర దాదాపు 2 టీంలుగా విడిపోయి, ఒకటి ఉత్తర తెలంగాణ, ఒకటి దక్షిణ తెలంగాణ ప్రాంతాలుగా విద్యార్థి జేఏసీ విడిపోయి 2 పాదయాత్రలని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభించుకొని ఫిబ్రవరి 6వ తారీఖున కాకతీయ యూనివర్సిటీలో పొలికిక బహిరంగ సభ ద్వారా ఆ పాదయాత్రని ముగించుకోవడం జరిగింది. ఆ పాదయాత్రకు ముఖ్య అతిథిగా స్వామి అగ్నేష్ గారు రావడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరుతూ విద్యార్థుల చల అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ రోజు విద్యార్థి నాయకుడైనటువంటి యాదయ్య కూడా ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అట్లా ఉద్యమాన్ని కొనసాగిస్తూ జూన్ జూలైలో కార్యక్రమాలు తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్నేళ్ళుగా అన్యాయం జరిగింది. ఇప్పుడు మాకు 42% వాటా రావాలి అని చెప్పి గ్రూప్ 1 అభ్యర్థుల కోసం పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా 14F ఆర్టికల్ను తొలగించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రాంత 6 జోన్ అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలని, 14Fను సవరించాలని చెప్పి కోరుతూ, ఎస్ఐ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ మేము ఒక 10 రోజుల పాటు ఆమరణ దీక్ష కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరిగింది. దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎస్ఐ ఎగ్జామ్స్పై విద్యార్థులు దాడి చేసి ఎగ్జామ్స్ పేపర్ని కూడా చింపి ఎగ్జామ్స్ పేపర్ని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పేపర్ వాల్యుయేషన్ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తూ తెలంగాణ విద్యార్థులను ఫీల్ చేసినటువంటి ఆంధ్ర లెక్చర్స్ పైన దాడి చేసి తెలంగాణ నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా అప్పుడు కూడా విద్యార్థి జేఏసీ ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ విద్యార్థి ఆత్మగౌరవ సభను నిర్వహించుకోవడం కూడా లక్షలాది మంది విద్యార్థుల మధ్య ఆత్మగౌరవ సభను నిర్వహించుకున్నాం. అట్లనే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటి వరకు కూడా నిరంతరం కార్యక్రమాలలో ఉన్నాం. అదేవిధంగా జనవరి 22వ తారీఖున హకీంపేటలో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సభను నిర్వహించుకున్నాం. అదేవిధంగా మిలినియం మార్చ్ కార్యక్రమం సందర్భంగా దాదాపుగా ఒక 10,000 మంది విద్యార్థుల్ని హైదరాబాద్ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆ మిలినియం మార్చ్ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చూపిన తెగువ అంతా ఇంత కాదు. దాదాపుగా ఆ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అన్ని ఆంధ్ర విగ్రహాలని కూలగొట్టింది కూడా విద్యార్థి జేఏసీ నాయకత్వంలో ఉన్నటువంటి విద్యార్థి కార్యకర్తలేనని తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ విద్యార్థి ఉద్యమం ఆగిపోయిందని, అదేవిధంగా స్తబ్దుగా ఉన్నదని తెలంగాణ మంత్రులు సీఎం కిరణ్ కుమార్ దగ్గర పనులు చేసుకునే తెలంగాణ మంత్రులు ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా ఉద్యమం అయిపోయిందని చెప్పేసి దుష్ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే విద్యా సంస్థలను కోల్పోకుండా మా విద్యార్థుల జీవితాలకు
అడ్డం రాకుండా ఈ విద్యా సంస్థ కాపాడడం కోసమే ఈ ఎగ్జామ్స్ కోసమనే ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని తాత్కాలికంగా విరామం చేసిన ఉద్యమాన్ని ఆపింది కాదు. కేవలం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే మరి సహాయకరణ ఉద్యమాన్ని కూడా మా ఉద్యోగ సంఘాల నాయకులు విరమించుకున్నారు. అటువంటి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయాక ఉద్యమం ప్రారంభిద్దామని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా విద్యార్థి నాయకత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మేము ఓయి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నదని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మే నెలలో ఢిల్లీకి పోయి ఒకసారి కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి, సోనియా గాంధీ, అద్వానీకి వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేసి వస్తాం. ఎలక్షన్స్ అయిపోయాక ఏదో ఒక ప్రకటన వస్తామని అందరం ఆశిస్తూ ఉన్నాం. ఆశించిన దానికి ఈ ఉద్యమం ఆగిన దానికి సంబంధం లేదు. కేవలం ఎగ్జామ్స్లోనే ఉద్యమం తాత్కాలికంగా విరామం అయింది తప్పించి కానీ ఆ ప్రకటన కోసం మాత్రం కాదు. ఒకవేళ మే 9 నుంచి ఉస్మానియా సిటీ పీజీ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. 21 తారీఖు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. మళ్ళీ 2వ సెమిస్టర్ ఎగ్జామ్స్ జూన్ 1 నుంచి ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒక మహోన్నతమైన ఉద్యమ రూపాన్ని తీసుకునే ఆలోచన ఉన్నది. దానికి సంబంధించి మా విద్యార్థి చేసి ఇంకా సమావేశం కానుందా దానికి ఇప్పుడు ప్రకటించలేము. అది ఇంకా రహస్యంగా వస్తామని దాన్ని భావిస్తా ఉన్నాం. ఒక మెగా ఈవెంట్ తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభించే సత్తా విద్యార్థులకు అనుకున్నది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి వివక్షతని గమనించిన మేమందరం కూడా ఈ వివక్షత పోవాలంటే ఆంధ్ర పాలకులు పోవాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆత్మగౌరవం ఉండాలంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఇక్కడ అధికారంలో ఉంటే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భావించిన మేమందరం కూడా ఈ ఉద్యమాన్ని, ఈ ఎజెండాను పట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రానున్న కాలంలో ఎవరు ఉద్యమాలు చేసినా చేయకపోయినా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జేఏసీలు ఏం చేయకపోయినా విద్యార్థి సమాజం ఉన్నదే, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నదే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి కోసం. ఇలా తెలంగాణ పుట్టిన ప్రతి విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటానికి వచ్చిన ప్రతి విద్యార్థి లక్ష్యం కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమేనని ప్రజలందరికీ వివరిస్తూ తెలియజేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అరెస్టులు అయినా, ఎన్నిసార్లు జైలుకు పోయినా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను విడిచిపెట్టేది లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చేదానికా పోరాటం కొనసాగిస్తాం. దాదాపుగా ఈ ఉద్యమంలో నేను 100 రోజుల పాటు జైల్లో ఉన్నాను. నాతో పాటు విద్యార్థి నాయకుడు రాజారాం కూడా దాదాపు 100 రోజులు ఉన్నాడు. విద్యార్థి ఉద్యమంలో దాదాపుగా నా పైన 150 కేసులు పెట్టినప్పుడు కూడా ఏనాడు కూడా భయపడింది లేదు. ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందు తీసుకుపోయే క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భయపడలేదని తెలంగాణ సమాజానికి, తెలంగాణ కోరుకునే ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రేమికులందరికీ కూడా మరి మన టీవీ పక్షాన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాక ఈ ఎజెండాని వదిలిపెట్టలేదని, మడిమ తిప్పలేదని వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.